మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ సృజల శ్రవంతి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే త్రాగునీటి కోసం ప్రజలకు అందుబాటులో ఉండే వాటర్ ప్లాంట్ ను పట్టించుకోకుండా మరమ్మతులు చేయించకుండా గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సృజల శ్రవంతి వాటర్ ప్లాంట్ ను ఉపయోగంలోకి తేవాలని మరమ్మతులు చేయించి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని జెడ్పీ సమావేశంలో కోరిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. జెడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పెన్షన్ ను వాలంటీర్లతో పంపిణీ చేయలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించడంతో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందిస్తూ ప్రభుత్వ లక్ష్యం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయటం, అలాగే పంపిణీ చేశాం. మీ పార్టీకి చెందిన వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేయమని మీరు ఎలా చెబుతారు? అది జరగదు అని బదులిచ్చారు. అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతపురం హిందూపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, పాదసారథి ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, బొమ్మనూరు జయరాం, జేసీ అస్మిత్ రెడ్డి, దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, పల్లె సింధూర్ రెడ్డి, అమీర్నేని సురేంద్రబాబు, బండారు శ్రావణి శ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐఏఎస్, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ వైకోం నిద్యాదేవి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ లలితాబాయ్, ఉమ్మడి జిల్లాలకు చెందిన వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సమావేశం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మంత్రి గారు అందరూ వచ్చారు. ఈరోజు రాష్ట్ర అవసరంగా పెన్షన్ గురించి తెలిస్తే మన రాష్ట్రంలో ఒకే పెన్షన్ కురిసింది. ఎట్లా అంటే 24 hours లో 75% లేక 80% ఇచ్చిందంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు దక్కాలని ఈ సభాముఖంగా చెప్తున్నారు. ఈరోజు ఇంకా 15% పెన్షన్ అంటే వాళ్ళు వికలాంగులు హాస్పిటల్ కావచ్చు, పెళ్లి కావచ్చు, వారికి ఇంకా నెక్స్ట్ వచ్చే నెల వచ్చి 4,000 ప్లస్ 3,000 7,000 ప్లస్ 4,000 ఇచ్చి ఒకే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ జాయిన్ చేయాలని మేము కరెక్ట్ గా కోరుతున్నాను. అట్లే తీర్మానం పెట్టాము. అట్లే పెన్షన్కి మన హృదయం చెప్తున్నాను, ధన్యవాదాలు. बुढ़ा ले बुका ए बुका जास्त माता पड़ो बुकड़ो बुका ले बुका बुकड़ो ए बुता कुकड़ो सुनना మడకశిర మాజీ శాసనసభ్యుడు 4 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఆ లెక్కలు తెలుసండి. ప్రజలు తాగునీటి కష్టాలతో ఇబ్బంది పడతా ఉంటే శాసనసభ్యులు గవర్నమెంట్ 20 కోట్లు 30 కోట్లు పెట్టి నేను వాటర్ వేస్తారా? వాటర్ బిల్లులు శాంక్షన్ చేస్తారా? ఎస్సీ గారు ఏఎస్ఆర్ కంపెనీ వచ్చేసి సత్యసాయి కింద సత్యసాయి బోర్డు కింద పనిచేస్తున్నారు. సార్ ఎవరు పనిచేస్తాను అని అడగలే. మీరు ఎక్కడికి పని చేయించారు, అది ఎక్కడికి బడ్జెట్ వచ్చింది, మీరు శాసనసభ్యులు ద్వారా బిల్లులు శాంక్షన్ చేశారా లేదా అని మాత్రం నేను అడుగుతున్నా. ఇవి ఆరోపణలు ఉన్నాయి. మడకశిర మాజీ శాసనసభ్యుడు 4 కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళాయి? మాకు కుక్కీలు నీళ్లు లేవు. మీరు శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులు తోటలకి శాసనసభ్యులకి పేమెంట్స్ చేయడం లేదు. నేను సాక్షాత్ చూపిస్తాను సార్. వాళ్ళ ఈ కంపెనీ తరఫున ఒక
కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు సార్. ఇస్తామా ఏ కంపెనీ ఇస్తే ఆ కంపెనీ ఇస్తామా? రెండు వేసి తీసుకున్నాడు ఆయన. రెండు ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే మీరు శాసనసభ్యుల తోటకి టెంపరేచర్ వర్తిస్తారు. తోటే కదా సార్ అది. తోటే ఇప్పుడు చైర్మన్ గారు మీరు చెప్పండి. అక్కడ అదే క్లారిటీ చెప్పండి. మీ క్వశ్చన్ క్లారిటీ లేదు సార్ అవి మైనర్ రిపేర్స్ చేయలేదు. అసలు దాదాపు 700 బోర్లు ఉంటే 450 బోర్లు నీళ్లు లేకపోయినా 18 చెరువులు కూడా 5 సంవత్సరాలు తీసుకోలేదు. జేజేఎం వర్షం 5 లక్షల రూపాయల నామినేషన్ గత ప్రభుత్వం సర్పంచులతో ఎంపీటీసీలతో చేయించాల్సినటువంటి పనులు కూడా చేయించలేదు. ప్రజల పక్షాన గతంలో మీరు ఏం చేస్తారు సార్? ఈ రోజు మీరు కోట్ల రూపాయలు కాగితాల వల్ల పరిమితమైన 5 సంవత్సరాల్లో ఆచరణ లేదని చెప్తున్నారు కదా. స్పష్టంగా చెప్పండి.